శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి వారందరినీ కూడా వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను గనక కాస్త పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి నుంచి చతుర్థ స్థానంలో కుంభంలో శని మూల త్రికోణంలో తన స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇది వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అని చెప్పవచ్చు. అంటే 4వ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉంటే దాన్ని మనం అర్ధాష్టమ శని అని అంటాం. అయితే ఇక్కడ ఈ అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వాళ్ళకి కొంత రాజయోగాన్ని ఇస్తాడు, కొంత ఇబ్బందిని పెడుతుంటాడు. ఏ రకమైన విషయాల్లో రాజయోగం ఇస్తాడు, ఏ రకంగా ఇబ్బంది పెడతాడు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి గ్రహం గురుడు 6వ స్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఇక షష్ఠ స్థానంలోనే రాహువు, వ్యయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క గ్రహగతులు ఎలా ఉన్నాయి? అయితే ఇక్కడ మనం కాస్త గమనించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఈ గ్రహ గతుల రీత్యా, అంటే ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల రీత్యా మీకు బాధ్యతలు పెరుగుతాయి, బంధాలు పెరుగుతాయి, చేయవలసినటువంటి పనులు కూడా పెరుగుతాయి, మొయ్యవలసిన బరువులు పెరుగుతాయి. మీ మాట శిలాశాసనం అవుతుంది. అంటే మీరు ఏం చెప్పినా మీ కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, మీ కింద పనిచేసేటువంటి వారు కానీ, మీతో కలిసి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ మీ యొక్క మాటనే శిలాశాసనంగా భావిస్తారు. మీరు ఏం చెప్పినా కూడా అంగీకరిస్తారు. ఇంతవరకు బాగుంది. మరి దీంట్లో వచ్చిన సమస్య ఏమిటంటే ఆ బంధాలు, ఆ బాధ్యతలు, ఆ బరువులు మొయ్యటం అనేటువంటిదే ఒకానొక సమయంలో మీకు తలకు మించిన భారం అవుతుంది. దీనివల్ల అకాల భోజనం, అకాల నిద్ర, అలాగే వేళాపాళా లేకుండా అధికంగా శ్రమ చేయవలసిన పరిస్థితి రావటం, శారీరకంగా మానసికంగా అతిగా అలసిపోవటం, నిరంతరం నరాలు మేలుకొని ఉండడం వల్ల కొంత అనారోగ్యం కూడా కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ సహజంగానే మంచి పట్టుదల, మనోబలం ఎక్కువగా ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు మీ మీద పెట్టబడినటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా నిర్వర్తించగలుగుతారు, శభాషను అనిపించుకోగలుగుతారు. దీంట్లో భాగంగా ఇందాక నేను చెప్పినట్లుగా కొంతకాలం పాటు మాత్రం మీకు ఈఎన్టీ సమస్యలు, అంటే చెవి, ముక్కు, గొంతు సమస్యలు కానీ, అలాగే జాయింట్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, హెడేక్ కానీ, స్కిన్ అలర్జీస్ కానీ వచ్చి కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అటువంటి పరిస్థితులు మీకు రాకుండా ఉండాలంటే ఈ మాసం మీరు చేయవలసిందల్లా యోగా, మెడిటేషన్ అంటే ధ్యానం వంటివి ముందుగానే ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఆ ఒత్తిడి నుంచి, అంటే ఆ ప్రెషర్ మీ మీద ఏదైతే పడబోతోందో ఆ ఒత్తిడి నుంచి మీరు సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇక మరి ముఖ్యంగా ఆలోచిస్తే ఈ వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రథమార్థం వరకు అష్టమ స్థానంలో, అంటే సుమారు 15-16 తారీఖుల వరకు అష్టమ స్థానంలో, తరువాత భాగ్యస్థానంలో నీచబట్టి సంచారం చేయటం జరుగుతోంది. ఈ కుజగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ అష్టమ స్థానంలో సంచరించినంత కాలం మాత్రం కొంత రక్త సంబంధమైన సమస్యలు, కొద్దిపాటి చిన్న చిన్న దెబ్బలు తగలటం, కొంత ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రావడం, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మే ప్రథమార్థంలో, అంటే మొట్టమొదటి 15 రోజుల్లో 1వ తారీఖు నుంచి సుమారు 15-16 తారీఖుల వరకు కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆ తరువాత భాగ్యస్థానంలో ఇక్కడ కర్కాటక రాశిలో నీచిబట్టి సంచరించినప్పుడు వృశ్చిక రాశికి మరింత రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంటే అప్పటి వరకు కొద్దిగా అయినా సరే కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్న మీరు మరింత దూకుడుగా ప్రతి పనిలోనూ దూసుకెళ్ళేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక షష్ఠ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా మీకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఈ మాసం ఎదురులేదు. మీరు చేసేటువంటి వృత్తి ఏదైనప్పటికీ కూడా, అంటే వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదేమైనప్పటికీ కూడా
ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ గురుగ్రహ సంచారం అంటే గురువు రాహువుతో కలిసి ఇక్కడ షష్ఠ స్థానంలో సంచరించటం వల్ల మీ యొక్క వృత్తిలో ఎదుగుదల కోసం, అభివృద్ధి కోసం కొంత బ్యాంక్ లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కొంత రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అలాగే ఆ రుణదాతల యొక్క ఒత్తిడి కూడా పెరుగుతుంది. అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ సభ్యుల కోసం కానీ మీ యొక్క జీవితంలో అభివృద్ధి చెందటం కోసం, అంటే వృత్తిలో ఉద్యోగంలో అభివృద్ధి చెందటం కోసం కానీ కొంత రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు, రుణాలకు అప్లై చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే ఆ రుణాలు శాంక్షన్ అవుతాయి. దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే ఆ రుణాలు ఎప్పుడు శాంక్షన్ అవుతాయి ఈ మాసంలో అంటే 15-16 తారీఖుల తర్వాత శాంక్షన్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక మరి ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. మీకు కావాల్సినటువంటి యూనివర్సిటీస్లో మీరు సీట్లు సంపాదించుకోవాలన్నా, మీరు కావాల్సినటువంటి కోర్సుల్లో మీరు చేరాలన్నా చాలా కష్టపడవలసిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి చదివినటువంటివి ఆ సమయానికి, పరీక్ష రాసే సమయానికి గుర్తు రాకుండా కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది కనుక వృశ్చిక రాశి వారు మీరు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే మీకు ఆ జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. లేదంటే అది కనుక మీకు రాకపోతే ప్రతినిత్యం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటూ హయగ్రీవుణ్ణి, విద్యలకి అధిపతి అయినటువంటి హయగ్రీవుణ్ణి గనక మీరు నిరంతరం స్మరించి తర్వాత చదువుకునేటట్లయితే చక్కగా చదివిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి. కోరుకున్నటువంటి సీట్లు, కోరుకున్న యూనివర్సిటీస్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం ఉద్యోగ యోగ్యత ప్రస్ఫుటంగా ఉంది. ఈ మాసం అన్ని రంగాల్లోకెల్లా వృశ్చిక రాశి వారికి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. అది కూడా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరింత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంటే మీ యొక్క ప్లేస్మెంట్ కుదురు అవుతుంది, అంటే స్థిరపడతారు, మీ కంపెనీలో మీరు స్థిరపడతారు. చక్కగా ఈ వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం అప్లై చేసుకున్నప్పుడు ఆ విషయంలో కూడా సక్సెస్ అవుతారు. అటువంటి మంచి ఫలితాలు అనేటువంటివి వృశ్చిక రాశి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఈ మాసం గోచరిస్తున్నాయి. ఇక ఈ 6వ స్థానంలో రవి దాదాపు 16వ తారీఖు వరకు ఉంటున్నాడు, అంటే ప్రథమార్థం వరకు ఉంటున్నాడు. ఈ 6వ స్థానంలో ఈ రవి సంచరించినంత కాలం పాటు మీకు శత్రువుల యొక్క బాధ, రహస్య శత్రువుల బాధ కానీ అలాగే ఇంక ఎవరి బాధ మీకు ఉండదు. కానీ ఎప్పుడైతే 7వ స్థానంలో ప్రవేశిస్తాడో అప్పటి నుంచి మాత్రం ఇంట్లో పోరు, బయట పోరు, ఎక్కడో ఒక చోట ఒక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం, అంటే ఇంట కానీ బయట కానీ ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇటువంటిది వచ్చినప్పుడు మాత్రం మీరు అంటే ఈ మాసంలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ ద్వితీయార్థంలో మీరు సూర్య నమస్కారాలు చేయటం కానీ అలాగే ఆదిత్య హృదయం చదవటం కానీ ఇటువంటివి చేసేటట్లయితే మీకు ఆ ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి. ఇది చేసేటట్లయితే మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ రాబోయేటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తి స్థాయిలో తగ్గే పరిస్థితి ఉంది. ఒకానొక సందర్భంలో రాకుండా కూడా పోవచ్చు. మీరు ఈ మాసం మొత్తం ముఖ్యంగా రవిగ్రహం ఈ 7వ కేంద్రంలో సంచరించేటువంటి ఈ మాసం మొత్తం మీరు గనక ఆదిత్య హృదయ పారాయణ చేసినా, సూర్య నమస్కారాలు చేసినా అనారోగ్య సమస్యలు అనేటువంటివి దరిచేరకుండా ఉంటాయి. ఇకపోతే శుక్రుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ శుక్రగ్రహం యొక్క 8వ స్థితి ఏదైతే ఉందో కొద్దిపాటి ఇందాక నేను చెప్పినట్లుగానే ఈ జీవిత భాగస్వామి నుంచి కొంత మానసికంగా కొంత దూరం రావటం, అలాగే కొంత ఇబ్బంది పడటం, ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరిగే పరిస్థితులు ఉంటాయి. కనుక ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమార్చన గనక చేయించేటట్లయితే భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి అపోహలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. ఈ మాసంలో మాత్రం కొంచెం భేదాభిప్రాయాలు పెరగకుండా చూసుకోవటం మాత్రం ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా చక్కటి వైరాగ్య ధోరణి ఏర్పడుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది, ఇష్టదేవత దర్శనం లభిస్తుంది.
చక్కగా మీరు కోరుకున్నటువంటి పుణ్యక్షేత్రాలని సందర్శించే మహద్భాగ్యం ఈ మాసం తప్పకుండా కలుగుతుంది. అటువంటి పరిస్థితులు ఈ గ్రహగతులు మీ వృశ్చిక రాశి వారికి ఉండవనేటువంటిది జరుగుతుంది. ఇక ఓవరాల్గా ఆలోచిస్తే ఈ వృశ్చిక రాశికి ఈ శనీశ్వరుడి రీత్యా కానీ మెయిన్గా ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క స్థితి రీత్యా బాగోలేదు కనుక మీరు ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. లేని పక్షంలో ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి గుళ్ళో తమలపాకులతో అర్చన చేయించి సింధూరంతో పూజ చేయించండి. ఇక అలాగే ఎవరైనా చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతిరోజు సుందరకాండ పారాయణ చేసేటట్లయితే, సుందరకాండ పారాయణ అనేటువంటిది ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఈ సుందరకాండ పారాయణ కనుక చేసేటట్లయితే శనీశ్వరుడి యొక్క ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, అర్ధాష్టమ శని యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో అవి వృశ్చిక రాశి వాళ్ళని ఏమీ చేయలేవు. శనీశ్వరుడు ఇచ్చేటువంటి రాజయోగం మాత్రం తప్పనిసరిగా వృశ్చిక రాశి వారి మీద ఉంటుంది. ఇక ఈ సుందరకాండ పారాయణ అనేటువంటిది చేస్తే ఈ మాసంలో మీరు కోరుకున్నటువంటి కోరిక, చిరకాల స్వప్నం, మీ జీవితకాల యాంబిషన్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పదగిన అంశం ఏంటంటే, శని కుంభరాశిలో ఉన్నప్పుడే మీరు నియమబద్ధంగా సుందరకాండ పారాయణ చేస్తే మీ జీవితకాల గమ్యం నెరవేరుతుంది. దీనికి కారణం ఏంటి? శని మీనంలో ఉన్నప్పుడు చేయొచ్చు కదా, కుంభంలో ఉన్నప్పుడే ఎందుకు చేయమని చెప్తున్నాము అని అంటే, అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడా కుంభంలో శని తన స్వక్షేత్రంలో మూల త్రికోణంలో చాలా బలంగా ఉంటాడు. ఈ సమయంలో సుందరకాండ పారాయణ చేస్తే కోరుకున్నటువంటి కోరికలు నెరవేరే పరిస్థితి ఉంటుంది. ప్రతిదానికి ఒక సమయం, వేళ, పాళ ఇవన్నీ ఉంటాయి. ఆ సమయంలో ఆ పని కనుక చేసేటట్లయితే తప్పనిసరిగా సక్సెస్ని పొందగలుగుతారు. అటువంటి సమయం నడుస్తుంది కనుక ఆరింట రాహువు, ఈ చతుర్థంలో కుంభంలో శని, అలాగే దశమ కేంద్రంలో నీచిపట్టిన కుజుడు, అది భాగ్యస్థానంలో నీచిపట్టినటువంటి కుజుడు సంచరించేటువంటి ఈ సమయంలో గనక చేసేటట్లయితే తప్పనిసరిగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అంటే కోరుకున్నటువంటి ఏ కోరికతో అయితే, ఏ సంకల్పంతో అయితే మీరు సుందరకాండ పారాయణ చేస్తారో ఆ సంకల్పం నెరవేరుతుంది. కనుక ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగపెట్టుకుని వృశ్చిక రాశి వారందరూ నేను చెప్పిన పరిహారాలని చేసి చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారని ఆశిస్తూ స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.